ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ యూనివర్సిటీ ప్రస్థానాన్ని కొనియాడారు. 100 ఏళ్ల పాటు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ఆంధ్ర యూనివర్సిటీ దేశానికి ఎన్నో ప్రతిభావంతులైన విద్యార్థులను అందించిందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించడంలో టెక్నాలజీ పాత్ర కీలకమని, విద్యారంగంలో ఐటీ సమన్వయం అవసరమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, విశిష్ట అతిథులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంటాం జరిగింది. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధించడం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈరోజు మన ముందల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్లో చదివిన వాడిని, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. పక్కనే విశాఖ బీచ్ రోడ్, అద్భుతమైన ఫ్యాకల్టీ. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జోషే ఈరోజు అదిరిపోవటం జరుగుతుంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పని చేయాలి. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర మనందరం కలిసికట్టుగా సృష్టించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వన్స్ సెడ్, కల్టివేషన్ ఆఫ్ మైండ్స్ షుడ్ బి ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతోమంది త్యాగం ఉంది, ఎంతోమంది పోరాటం ఉంది, ఎంతోమంది కష్టం ఉంది. సిఆర్ రెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్గా ఒక క్లియర్ డైరెక్షన్ ఆయన మనకు అందిస్తాం జరిగింది. దాని తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేస్తాం జరిగింది. ఆయన విజన్, ఆయన స్పీడ్, ఆయన కమిట్మెంట్గా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఎంతోమంది దాతలు ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి కోసం సహకరిస్తాం జరిగింది. ఎంతోమంది వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కృషి చేశారు. వైస్ ఛాన్సలర్స్కి విజన్ ఉంటేనే ఆంధ్ర యూనివర్సిటీని మనం ముందరికి తీసుకెళ్తాం.